నా పేరు సుదర్శను. మాది హరిదాస్‌పూర్, కొండాపూర్ మండలం. నాకు మే నెల నుంచి భరించలేనంత కడుపు నొప్పొచ్చేది. అయితే దేనివల్ల వస్తుందని నాకు అర్థం కాలేదు. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చూయించుకున్నా గాని తగ్గలేదు. జూన్‌లోకెళ్ళి 18 తారీఖు నేను హాస్పిటల్‌లో స్కానింగ్ తీసుకున్నా. లంగ్స్‌లో రాళ్ళున్నాయి, 9 ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. ఇమ్మీడియేట్‌గా నువ్వు హాస్పిటల్‌లో అడ్మిట్ కావాలని చెప్తే జూన్ 3 తారీఖు రోజు నేను హాస్పిటల్‌లో అడ్మిట్ అయినా. అడ్మిట్ అయితే 5 తారీఖు నాకు ఆపరేషన్ చేస్తామన్నారు. 4 తారీఖు మొత్తం టెస్టులన్నీ కంప్లీట్ చేసుకోమని చెప్పారు. ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్ళిన తర్వాత నాకు ఆపరేషన్ క్యాన్సెల్ చేసిండ్రు. నాకు హార్ట్ బీట్ తక్కువుంది. నీకు హార్ట్ బీట్ తక్కువుంది. ఏదైనా ఇగ హార్ట్ డాక్టర్‌ని కలవమని చెప్పారు. నువ్వు ప్రైవేట్‌లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌కెళ్ళమని చెప్పారు. మా దగ్గర డబ్బులు లేవు సార్ అంటే కూడా లేదు మీ డాక్టర్లు చెప్పారు. చెప్పేసరికి ఇగ నాకేం చేయాలో అర్థం గాక ఇగ ఒక ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ దగ్గరికెళ్ళి చూయించుకున్నా. చూయించుకుంటే, సరేలే బాబు నేను రికమెండ్ చేస్తా అని చెప్పి ఓపి తీసుకొని నేను పోయిన 15 తారీఖు రోజు 15 తారీఖు రోజు ఓపి తీసుకుంటే 16 తారీఖు రోజు ఆపరేషన్ చేస్తామన్నారు మళ్ళా వాళ్ళు. ఓపి హార్ట్ స్పెషలిస్ట్ దగ్గర విట్‌నెస్ తీసుకురమ్మన్నారు. నీకు హార్ట్‌కి ఏం ప్రాబ్లమ్ లేదని ఆయన విట్‌నెస్ ఇస్తే మేము ఆపరేషన్ చేస్తామన్నారు. ఆపరేషన్ చేస్తామంటే సరేలే అని చెప్పి విట్‌నెస్ కోసమని నేనెళ్తే ఆయన ఇంకోసారి నీకు చెక్ చేయాలి బాబు. నువ్వు ఒకసారి స్కానింగ్ తీసుకొని మళ్ళా నా దగ్గర రా అని చెప్పిండు. సరే సార్ అని చెప్పి నాకు ల్యాబ్‌లోకి లాస్తే నేను వెళ్ళిన. వెళ్ళిన తర్వాత వా ఎవరు చెప్పారు నీకు ఆపరేషన్ అని రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆపరేషన్ అని ఎవరు చెప్పిండ్రు? 12 ఉన్నాయి రాళ్ళు గానీ ఆపరేషన్ నీకు అవసరం లేదు. టాబ్లెట్‌లతోని సరిపోతదిలే. 2 వారాలకు టాబ్లెట్‌లు వాడు సరిపోతదని చెప్పిర్రు డాక్టర్లు. మళ్ళీ అక్కడికెళ్ళిన నేను. అక్కడికెళ్తే నీకు ఆపరేషన్ చేస్తామని హాస్పిటల్‌లో మళ్ళీ చెప్పిర్రు. మళ్ళీ చెప్పినంక గూడా నేను చేసుకోను సార్ అంటే కూడా లోపలికి తీసుకెళ్ళిర్రు. తీసుకెళ్ళిన తర్వాత నలుగురు మత్తు డాక్టర్లు, ఇద్దరు డాక్టర్లొచ్చి నన్ను ఆపరేషన్ చేసుకోమంటే, చేసుకోను సార్ అంటే కూడా మళ్ళీ డాక్టర్లు అందరూ ఏం మాట్లాడుకున్నారు, నీకు చెయ్యమని చెప్పిర్రు. అదే సార్ నేను వెళ్ళిపోతా అంటే, వెళ్ళనవసరం లేదు నువ్వు అడ్మిట్ ఉండాలని చెప్పినా గానీ వెళ్ళొచ్చిన. అయ్యగారికి ప్రార్థన చేసినాం. అయ్యగారికి ఫోన్ చేసినాం. అయ్యా ఇట్లా ఆపరేషన్ అంటుర్రు అంటే, ఏం కాదన్నా కడుపులో ఏమెళ్ళయి నీకు ఆపరేషన్ అవ్వదు. ఏమో ఆపరేషన్ క్యాన్సెల్ అయితాయని 2 సార్లు ఆపరేషన్ థియేటర్‌కి తీసుకుపోయి కూడా నన్ను మలుపుకొచ్చిర్రు. ఈ సంఘంలో గూడా అందరూ జెప్పిర్రు. అక్క వాళ్ళు, అన్న వాళ్ళు అందరూ జెప్పిర్రు. నీకు ఆపరేషన్ కాదు, ఏమి గాదు. దేవుని మీద భారముంచు. ఈటికే 4 ఆపరేషన్‌లయినాయి కాబట్టి ఈ ఆపరేషన్ క్యాన్సెల్ అయిపోతదని చెప్పిర్రు. చేసిన కార్యాన్ని బట్టి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. అన్నకి ఫస్ట్ లివర్ కింద, కిడ్నీలో కాదు కానీ లివర్ కింద స్టోన్స్ ఉన్నాయని చెప్పినప్పుడు ఆ నొప్పితోనే బాధపడుతూ హాస్పిటల్కి వెళ్ళారు. ఆపరేషన్ చేయాలన్నారు. అదే పెయిన్తో వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. ఆ పెయిన్ తగ్గింది. మరలా వెళ్ళినప్పుడు ఓసారి ఆపరేషన్ వద్దు అన్నారు. మరలా వెళ్తే ఆపరేషన్ చేయాలన్నారు. ఆ తర్వాత హార్ట్ బీట్ స్లో ఉందని చెప్పి ఇంకా హార్ట్కి కూడా ఆపరేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని తెలియజేసినటువంటి డాక్టర్లే చివరిగా వీళ్ళు ప్రార్థన సాయం కోరినప్పుడు వీరి గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. హార్ట్ ఆపరేషన్ క్యాన్సిల్ అయిపోయింది. లివర్ కింద స్టోన్స్ ఉన్నాయి, అది కూడా ఆ ఆపరేషన్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. దేవుడు చేసిన ఈ కార్యాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. పిన్ని పేరు మానమ్మ, పిన్ని వాళ్ళ భర్త పేరు స్వామిదాస్. గతంలో శుక్రవారం రోజు ఛాతీలో స్వామిదాస్ బాబాయ్కి పెయిన్ వస్తుందని, మంట వస్తుందని, ఆయన ఆల్రెడీ బీపీ షుగర్ పేషెంట్, హాస్పిటల్కి వెళ్ళారు. ఈసీజీ చేసి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇంకా ఈయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, హార్ట్ ప్రాబ్లం ఉంది ఈయనకి అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా వీళ్ళతో చెప్పారు. గుండె సమస్య ఉందని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్లో కూడా వాళ్ళు 99% హాస్పిటల్లో ఇంకా లేనిది ఉన్నట్లు మాత్రము చెప్పరు. అది హార్ట్ ప్రాబ్లం అని చెప్పేసి నిర్ధారణ చేసి వాళ్ళు పంపించారు. వెళ్ళారు. వాళ్ళు కూడా ఇంకా హార్ట్ ప్రాబ్లం ఉందని డిక్లేర్ చేశారు. ఇంకా ఈయనకి స్టంట్ వేయాలి, 1 కానీ 2 కానీ స్టంట్లు వేయాలి. ఒక స్టంట్ వేస్తే 1,50,000, 2 స్టంట్లు వేస్తే 2,50,000 వరకు అమౌంట్ అవుతుంది. మినిమం 3 నుంచి 4 లక్షల వరకు మీరు రెడీ పెట్టుకోండి ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు అని చెప్పేసి వీళ్ళకి వాళ్ళు స్పష్టంగా చెప్పారు.
ఇంకా ఆపరేషన్ చేయాలి, ఆ స్టంట్లు వేయాల్సి ఉంటుందని. మరి ఈ విధంగా ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఇంకే సమస్య ఉంటుందో తెలియదు. వాళ్ళైతే ఖచ్చితంగా చెప్పారు గుండె సమస్య ఉందని చెప్పి. తర్వాత ఇంకా మళ్ళీ కొద్దిసేపటికి బ్లడ్ టెస్ట్ చేశారు. బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత హెపటైటిస్ బి అనేటటువంటి వైరస్ ఉంది, ఆ యొక్క ఇన్ఫెక్షన్ ఉంది బ్లడ్లో. అది ఆ ఇన్ఫెక్షన్ ఉంటే కనుక అది లివర్కి ఎఫెక్ట్ అంటారు, ఆ లివర్ని తినేస్తుంది అది. ఈ ఆల్రెడీ వాళ్ళు గుండె సమస్య మాత్రమే ఉందనుకొని ఆరోగ్యశ్రీ కింద చేస్తామన్నారు. వాళ్ళ హాస్పిటల్లో ఏంది అని అంటే ఇంకా ఈ ఇన్ఫెక్షన్ ఉన్నటువంటి అనారోగ్యం ఉంటే వాళ్ళ లిస్టులో మాత్రము దానికి ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ లేదు అనేసరికల్లా ఇంకా ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళని సరే డబ్బులు ఇస్తాం ట్రీట్మెంట్ చేయండి అంటే కూడా ఆ సపరేట్ ఐసోలేషన్లో ఉంచాలి, వాళ్ళకు వాడే టూల్స్ సపరేట్ ఉంటాయి, ఇంకొకరికి వాడడానికి లేదు, తీసి పడేస్తారు అనే రీతిగా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళినారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి పెయిన్ వచ్చింది. అక్కడ మొత్తం మీద యాంజియోగ్రామ్ చేయాలని చెప్పి వెయిట్ చేయించారు. ఈయనకు హెపటైటిస్ బి ఉంది అని చెప్పి వాళ్ళు ఏం చెప్పారంటే ముందు కొందరు గుండె సంబంధిత వ్యాధి ఉన్నటువంటి పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యాంజియోగ్రామ్ చేసినాక లాస్ట్లో ఈయనకి చేస్తామని వెయిట్ చేయించారు. అప్పటి వరకు అందరం కూడా ప్రేయర్ చేస్తూ ఉన్నాం. హాస్పిటల్కి ఇక్కడ ఉన్న ఫాస్టింగ్ ప్రేయర్ని బట్టి నేను హాస్పిటల్కి వెళ్ళలేక ఇక్కడికి వచ్చిన. పిన్ని వాళ్ళు, బాబాయ్ వాళ్ళు, మిగతా అందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళిండ్రు. ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంది. దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే మొన్న ఈవినింగ్ అందరు ఏడుస్తూ ఉన్నారు, ఎక్కడ గుండెకి ఆపరేషన్ అవుతుందా అని విశ్వాసంతో. ఒకటే మాట అన్న నేనైతే, పిన్ని ధైర్యంగా ఉండండి, ఎలాంటి ఆపరేషన్ కానీ ఎలాంటి ఘాటు కూడా పడకుండా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, రిపోర్ట్స్ నార్మల్ రాబోతున్నాయని. యాంజియోగ్రామ్ చేశారు. ఈవినింగ్ టైంలో రిపోర్ట్ వచ్చింది. డాక్టర్ చెప్పాడు ఎలాంటి గుండె సమస్య లేదు అని నార్మల్ రిపోర్ట్ ఇచ్చారు. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. మా గురించి ప్రార్థన చేసిన అయ్యగారికి మా యొక్క వందనాలు చెల్లించుకుంటున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. 1 కొరింథీ 6వ అధ్యాయము 19 నుంచి 20 వచనాల వరకు అందరం కలిసి చదువుదాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. చదవబడిన వాక్యాన్ని దేవుడు మన వెనికిడిలో దీవించునుగాక. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, స్తోత్రం నాయన. విన్న వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపచేయండి. ధ్యానిస్తున్న వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. యోగ్యత అర్హత లేని నన్ను నిలబెట్టుకున్నందుకు వందనాలు ప్రభువా. మీ రక్తంలో కడిగి శుద్ధి చేసి నూతన పరిచి మీ నోటి బూరగా నన్ను వాడుకోమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. 19వ వచనము అలాగే 20వ వచనం కూడా మనం ధ్యానించుకుందాం. 20వ వచనాన్ని గమనించినట్లయితే, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మనము ఎవరంట? విలువ పెట్టి కొనబడిన వారము కనుక దేవుడు ఏం తెలియజేస్తున్నాడు? మన దేహముతో దేవుణ్ణి మహిమపరచమని తెలియజేస్తున్నాడు. కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచండి. మనం ఎవరు అంటే విలువైన వాళ్ళము. పక్క వాళ్ళతో చెప్పండి, నీవు విలువైన వ్యక్తివి అని చెప్పండి. హల్లెలూయా. ఈ వారంలో, ఈ నెలలో, జీవితంలో ఎప్పుడైనా మీరు అనుకున్నారేమో, నాకు విలువ లేదు, నాకు విలువ లేదు. ఎందుకు? నా దగ్గర డబ్బు లేదు కాబట్టి, నా దగ్గర ఆస్తిపాస్తులు లేవు కాబట్టి, నా దగ్గర ఇల్లు లేదు కాబట్టి, నా దగ్గర ప్రాపర్టీస్ లేవు కాబట్టి నేను విలువ లేనోడిని, నేను విలువ లేని దాన్ని అనుకుంటున్నారేమో మీరు.
నా జీవితానికి, నా కుటుంబానికి, నా బ్రతుకుకి విలువ లేదు అని మీరు అనుకుంటున్నారేమో, కానీ యేసయ్య ఈరోజు తెలియజేస్తున్నాడు, నువ్వు విలువైన వ్యక్తివి. నువ్వెంత విలువైన వ్యక్తివి అంటే, హల్లెలూయా, నువ్వెంత విలువైన వ్యక్తివి అంటే ఈ లోకంలో నిన్నెవ్వరు కూడా కొనలేరు. అంత విలువైన వ్యక్తివి. ఈ లోకంలో నిన్నెవ్వరు కొనలేరు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. అప్పుల పాలైపోయినా, అమ్ముకోవడానికి ఆస్తులు లేకపోయినా, సమాజం దృష్టిలో నువ్వు విలువలేని వ్యక్తివేమో, కానీ యేసయ్య దృష్టిలో మాత్రము నువ్వు విలువైన వ్యక్తివి. హల్లెలూయా. మీరు అనుకుంటుండొచ్చు, ఎందుకు మరి దేవుడు నన్ను ఇట్లు ఉంచిండు విలువైన వ్యక్తిని అయితే? ఎందుకు నాకు ఈ పరిస్థితులు అంటే, ఆయనలో నువ్వు నిలకడగా ఉంటే ఎక్కడ నీకు విలువ లేదు అనుకుంటున్నావో, ఏ సమాజం మధ్యలో బంధువులు, స్నేహితులు, ఎక్కడైనా సరే, ఎక్కడ నాకు విలువ లేదు, నా కుటుంబానికి విలువ లేదు, నా పిల్లలకు విలువ లేదు, నా ఫ్యామిలీకి విలువ లేదని నువ్వు ఎక్కడ అనుకుంటున్నావో, అదే స్థలంలో ఈ లోకానికి కనిపించే విధంగా కూడా నీకు విలువనిచ్చి తలెత్తుకునే విధంగా చేయుటకు సమర్థుడు యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మాట్లాడు. హల్లెలూయా. ఒకప్పుడు నీకు విలువ లేదేమో. ఎప్పుడు క్రీస్తు రక్తములో కడగబడక ముందు నీకు ఏ విలువ లేదేమో. ఏమున్నా, ఒకవేళ ఏమీ లేకపోయినా నీకు అప్పుడు విలువ లేదేమో, కానీ ఇప్పుడు నీ విలువైన వ్యక్తివే. నీవు వెలపెట్టి కొనుక్కున్నాడు. నీకు విలువ లేకపోతే యేసయ్య ఎందుకు నిన్ను కొనుక్కుంటాడు? ఎట్లా కొనుక్కున్నాడు నన్ను? ఎవరి దగ్గర కొనుక్కున్నాడు? అపవాదికి అమ్ముడు పోయినటువంటి మనల్ని యేసయ్య తన రక్తాన్నిచ్చి, తన ప్రాణాన్నిచ్చి కొనుక్కున్నాడు. నీ విలువ ఎంత తెలుసా? సృష్టికర్త యొక్క ప్రాణం. హల్లెలూయా. అర్థమవుతుందా? నీకెంత విలువ ఉంది అని అంటే, యేసుక్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టాడు. చాలామంది బైబిల్ పండితులు అంటారు, ఒకవేళ ఒక్క వ్యక్తే లోకంలో ఉంటే ఆ ఒక్క వ్యక్తి కొరకు కూడా యేసుక్రీస్తు ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చేవాడంట. వాళ్ళ కొరకు, వీళ్ళ కొరకు కాదు, నీ కొరకు. నువ్వు గ్రహించాలి, నా కొరకు యేసయ్య ప్రాణము పెట్టాడు. ఎందుకు పెట్టాడు? నువ్వు మందిరంలోకి అడుగు పెట్టావంటే ఏదో ఆషామాషిగా నువ్వు అడుగు పెట్టలే. దేవుని ప్రణాళికను బట్టి, నీవు దేవుని నామమును బట్టి దేవుని సన్నిధిలోకి అడుగు పెట్టినావు. ఈ లోకం నిన్ను ఎట్లా అన్నో చూడొచ్చు, కానీ నువ్వు విలువైన వ్యక్తివి. ఎందుకు? ఎంత విలువైన వ్యక్తివి అంటే, నువ్వు ఈ లోకంలో ఉన్న సర్వ సంపదల కంటే కూడా గొప్పవాడవు నువ్వు. హల్లెలూయా. లోకంలో ఉండే సర్వ సంపదల కంటే గొప్ప వ్యక్తివి నువ్వు. మీరు అనుకుంటుండొచ్చు, ఈ మాటలు చెప్పుకోవడానికే బాగున్నాయి కానీ నిజానికి నా జీవితంలో విలువ లేదు అని మీరు అనుకున్న గమనించండి. యేసు క్రీస్తుకి నువ్వు సొంతమైతే, ఆయన చేతుల్లో నీవు ఉంటే, హల్లెలూయా, విలువ కలిగిన వ్యక్తి చేతుల్లో నువ్వు పడితే, అర్థమవుతుందా? ఎవరి చేతుల్లో? విలువ కలిగినటువంటి వ్యక్తి యొక్క చేతులకు నిన్ను నీవు అప్పగించుకుంటే ఆటోమేటిక్గా నీ జీవితానికి విలువ పెరగబోతుంది. అంతే. హల్లెలూయా. గట్టి చెప్పలు కూడా దేవుని మహిమపడతావు. నువ్వు యేసుక్రీస్తు నిజమైన దేవుడని, లోక రక్షకుడని, నీ పాపం విడిచిపెట్టి నీతిగా యథార్థంగా నువ్వు బ్రతుకుతున్నట్లయితే, ఆయన రక్తంలో నిన్ను నువ్వు గడుక్కొని బాప్తిస్మం తీసుకొని ఆయన మార్గంలో నువ్వు నడుస్తూ నీ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఈ ఒక్క పని నువ్వు చేయగలిగితే, చేస్తున్నట్లయితే, జ్ఞాపకం ఉంచుకో, నువ్వెంత విలువలేని వ్యక్తివైనా సరే అనేకుల ముందు నిన్నొక్క విలువైన పాత్రగా చేస్తాడు. అనేకుల ముందు ఒక విలువైన సాధనముగా దేవుడు నిన్ను చేస్తాడు. ఆ విలువైన పాత్రగా ఉండడానికే దేవుడు నిన్ను కొనుక్కున్నాడు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. ఈ గడిచిన వారంలో, నీ గడిచిన జీవిత కాలంలో ఎప్పుడైనా నువ్వు బాధపడుతున్నావేమో, బాధపడుతున్నావేమో, ఏమని? నాకు విలువ లేదు ప్రభా, విలువలేని జీవితం ప్రభా నాది, విలువలేని కుటుంబం ప్రభా నాది, ఈ సమాజం విలువివ్వదు, తల్లిదండ్రులు విలువివ్వరు, బంధువులు, స్నేహితులు ఎవరు నాకు విలువివ్వరు, నేను ఒక విలువలేని వ్యక్తిని, నా కుటుంబం విలువలేని కుటుంబం, ఎవరికి నా విలువ తెలుస్తలే అనే బాధతోని ఉన్నట్లయితే జ్ఞాపకం ఉంచుకో, నీ విలువ ఎవరికి తెలిసినా తెలియకపోయినా యేసయ్యకు మాత్రం నీ విలువ తెలుసు. హల్లెలూయా.
నీ విలువ ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఆయనకు నీ విలువ తెలుసు. నీకు విలువ లేకపోతే ఆయన ప్రాణం నీ కొరకు ఇచ్చేవాడు కానే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. సరైన బట్టలు లేవు, సరైన వాహనం లేదు, సరైన వస్త్రాలు లేవు, ఆస్తిపాస్తులు లేవు, బంగారం లేదు, నగలు లేవు, పెళ్లిళ్ళ సీజన్ అంతా అయిపోయాయి. లేని పరిశాన్ ఉందేమో ఎవరికైనా. హల్లెలూయా. ఈ లోకం నిన్ను ఎట్లా చూసినా నీకు సంబంధం లేదంతే, పట్టించుకోకు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. నీ జీవితము దేవుని చేతుల్లో ఉందా లేదా? లేకపోతే ఈరోజే యేసయ్యకు అప్పగించుకొని చూడు. విలువ లేని చోట నీకు విలువిచ్చి చూపెడతాడు. ఈ సమాజానికి యేసు నామములో గట్టి చెప్పలు కొడితే హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. ఏం చేస్తాడు ఆయన? ఎక్కడ నీకు విలువ లేదని బాధపడుతున్నావో అక్కడే నీకు విలువనిచ్చి ఆయన నామాన్ని నీ ద్వారా గణపరుచుకుంటాడు. నువ్వెట్లున్నావు ఈరోజు? ఏం విలువ లేదు, ఎవరు నిన్ను పట్టించుకోరు, ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు, ఎవరు గౌరవించరు. వాటన్నిటిని బట్టి నలిగిపోయి ఉన్నావు, అవన్నీ పక్కన పెట్టేసాయి, వాటితో నీకు సంబంధం లేదు. కానీ మనిషి పుట్టినాక ప్రతి మనిషికి నాకు విలువ కావాలని ఆశ ఉంటుంది. సరే, నీకు విలువ లేదు కదా ఈరోజు, నీకు యేసయ్య గురించి ఏం అర్థమైందో లేదో కానీ ఈరోజు అని అర్థం చేసుకో. విలువ లేదనుకుంటున్న నీ జీవితాన్ని నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యకు అప్పగించుకుంటే, నీవు ఆయన చేతుల్లో వాడితే నీ విలువేంటో నీకు తెలుస్తుంది, సమాజానికి తెలుస్తుంది, ఈ లోకానికి తెలుస్తుంది. నీకు విలువ లేదని నువ్వు అనుకుంటున్నావు, ఆయనలో నువ్వు నడుస్తున్నావు కదా, ఆయనలో స్థిరంగా ఉండు. ఆయన ఆశించిన భక్తిని, ఆత్మీయ జీవితాన్ని నువ్వు కొనసాగించు. ఆయన చేతుల్లో నువ్వు స్థిరంగా ఉండు, తప్పించుకొని తిరగకు. దేవునిలో నిలకడగా ఉండు. రోజు సంవత్సరాలు కాదు, వారాలు రోజులు గడిచేలోగా నీ విలువను మార్చే శక్తి ఆయనకుంది. హల్లెలూయా. కాకపోతే నువ్వు ఎవరి చేతుల్లో పడాలో వాళ్ళ చేతుల్లో పడాలి. నీ విలువ గుర్తించని వాళ్ళ చేతుల్లో నువ్వు ఉండడానికి వీల్లేదు. నీ విలువను గుర్తించి నీ కొరకు తన ప్రాణాన్ని వెలగా చెల్లించి తన రక్తాన్ని గార్చి ఎన్ని అవమానాలైన భరించటానికి, నిందలైన భరించటానికి ఆ మహిమగల సింహాసనము విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి నిన్ను వెతుక్కుంటూ వచ్చాడంటే నువ్వు ఎట్లా అనుకుంటావు విలువ లేని వ్యక్తివని? అసలు నీలో ఉంది గాలి అనుకుంటున్నావా? నీలో ఉన్న ఊపిరి గాలి అనుకుంటున్నావా? హల్లెలూయా. దేవుణ్ణి ఊపిరి నీలో ఉంది, ఆయన ఊదిన జీవవాయువు నీలో ఉంది. హల్లెలూయా. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అది దేవుడు తప్ప ఎవరు ఆర్పేసిన ఆరిపోతుంది. అది దేవుడు ఆర్పేస్తే ఆరిపోతుంది, ఎవరు ఆర్పేసిన ఆరిపోతుంది. ఆ దీపం శక్తివంతమైంది. నీ ఆత్మ దేవుడు పెట్టిన దీపం. హల్లెలూయా. నువ్వు ఒక వెలుగై ఉన్నావు అంతే యేసు నామములో. నీకు విలువ లేదనుకుంటున్నావు, వెలుగిచ్చే దీపానికి ఎంత విలువనో నీకు అంతకంటే ఎక్కువ విలువ. హల్లెలూయా. అనేక మందిని నువ్వు వెలిగించే వ్యక్తిగా ఉండగలవు అంతే. నా జీవితం ఎవ్వరికి పనికిరాదని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు యేసుని అంగీకరించకపోతే ఆయనను అంగీకరించు. ఆయనను అంగీకరించిన వ్యక్తివైతే నీకు ఇంకా విలువ లేదనుకుంటున్నావేమో. ఈరోజు నువ్వు గుర్తించు, నీకు ఎంత విలువ ఉందంటే నీ ద్వారా అనేక మంది బ్రతుకులు బాగుపడబోతున్నాయి యేసు నామంలో. గట్టి చెప్పలు కూడా దేవుని నాకు విలువ లేదు అని ఏడుస్తూ వచ్చిన నీతోనే ప్రభు అంటున్నాడు, నీ ద్వారా అనేక మంది జీవితాలను కట్టబోతున్నాడు దేవుడు, బ్రతుకులను కట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేయాల్సిన వారితో సహవాసం చేయి, ఉండాల్సిన వారి చేతుల్లో ఉండు. అప్పుడు నీ విలువేంటో నీకు తెలుస్తుంది, సమాజానికి తెలుస్తుంది. హల్లెలూయా. అయితే ఒక రోడ్డు మీద 3 వస్తువులు పడిపోయి ఉన్నాయంట. ఏం వస్తువులు? ఒకటి బిస్కెట్. ఏం బిస్కెట్ అంటే తినే బిస్కెట్. ఒక బిస్కెట్ ప్లస్ ఒక 2000 రూపాయల నోటు, అలాగే ఒక డైమండ్. దారిలో 3 పడిపోయి ఉన్నాయి. దారెంబడి ఒక కుక్క వచ్చిందంట. ఏమొచ్చింది? కుక్క వచ్చి వాసన చూసింది. దానికి డైమండ్ నచ్చలే, ఆ 2000 రూపాయల నోటు నచ్చలే. ఏం నచ్చింది? బిస్కెట్ నచ్చిందంట దానికి. కుక్కకి ఏం కావాలి? డైమండా? 2000 నోటా? నమ్లి మింగితే కడుపు గీట నిండదు దానికి.
అది రాయి అనుకుంది. ఈ రాయిని నేనేం మింగదు, ఏ స్మెల్ లేదు దీనికి. దానికి బిస్కెట్ కావాలి, కుక్క బిస్కెట్ తిన్నది పోయింది. నిజంగా పొరపాటున ఆ కుక్క ఈ డైమండ్ మింగితే ఏమై ఉండేది? దాని కడుపులో ఉంటుండే దాని విలువ మటు మాయం. హల్లెలూయా. అయితే కొద్దిసేపటికి ఒక ముష్టెత్తుకునే వ్యక్తి వచ్చాడంట, భిక్షగాడు వచ్చాడంట. నడుచుకుంటూ వస్తున్నప్పుడు అక్కడ ఒక 2000 రూపాయల నోట్ ఉంది, ఒక డైమండ్ ఉంది. ఆ భిక్షగానికి ఏం తెలియదు. 5 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు ఈ నోట్లు అన్నీ తెలుసు. కానీ దాన్ని చూసి ఇదేదో రాయి అనుకున్నాడంట. రాయి అనుకొని ఆ 2000 రూపాయల నోటు తీసుకున్నాడంట. హాయిగా వెళ్ళిపోయాడు. హల్లెలూయా. తర్వాత జరిసేపటికి ఒక బిజినెస్ మ్యాన్ వచ్చాడు. ఒక బిజినెస్ మ్యాన్ దారిన వస్తూ ఏం చేశాడంటే, ఒక వ్యాపారవేత్త, కోట్లు సంపాదించే వ్యాపారం కలిగినటువంటి వ్యక్తి, ఒక గొప్ప ఐశ్వర్యవంతుడుగా ఉన్నటువంటి ఆ బిజినెస్ మ్యాన్ వచ్చి దారిలో పడిపోయి ఉన్నటువంటి ఆ వజ్రాన్ని తీసుకొని ఉన్నాడంట. హల్లెలూయా. ఆ వజ్రాన్ని తీసుకొని సంతోషంగా, కళ్ళల్లో గొప్ప ఆనందం, గొప్ప సంతోషం. హల్లెలూయా. ఈ డైమండ్ వల్ల నాకు ఇంకా మంచి పేరు రాబోతుంది, అంతే, నాకు ఇంకా ఘనత రాబోతుంది అని సంతోషంగా డైమండ్ని తీసుకొని వెళ్ళిపోయి తన పని తాను చేసుకున్నాడు. జాగ్రత్తగా గమనించండి, ఈ డైమండ్ కుక్క మింగినా వేస్ట్ అయిపోయేది. పొరపాటున ఈ భిక్షం ఎత్తుకునే వ్యక్తి వచ్చిండు చూడండి, ఈ డైమండ్ ఆ వ్యక్తి చేతిలో పడ్డగానే ఏమయ్యేది తెలుసా? ఆయన అమ్మడానికి వెళ్తే కనుక నాన్న ప్రశ్నలు అడిగి పోలీసు వాళ్ళు, అరే నీకెక్కడిదిరా, నీకు ఇంత ఏడ దొంగతనం చేసినావు చెప్పు, ఇది నీ చేతుల్లో ఉండాల్సింది కాదని ఆఖరికి వస్తే అది ఎవరి చేతుల్లోనో పడేది. అసలు దాని విలువ ఏమయ్యేది? నిజంగా చెప్పండి, ఆయనకి ఏవో 100 150 ఇచ్చటం లేమో, లేదంటే 10,000 ఇస్తాం ఇక్కడ ఇరా అంటే అంతకి సంతోషం. అమ్మో, దాని విలువ అంతనా కాదు, కొన్ని కోట్ల విలువ చేసే డైమండ్ అది. అది బిజినెస్, ఆ గొప్ప వ్యాపారం చేసే ఐశ్వర్యవంతుని చేతుల్లో పడ్డందుకు దాని విలువ ఏంటో సరిగ్గా తనకు అర్థమైంది, ఆ డైమండ్ కూడా అనిపించుంటుంది, ఓ సరైన చేతుల్లోనే పడ్డాయి, దానికి కూడా సరైన విలువ వచ్చింది. హల్లెలూయా. కొన్ని కోట్ల రూపాయలు వచ్చి ఉంటాయి ఆ డైమండ్ నా వ్యాపారవేత్త అమ్మినప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. మీరెవరు చెప్పండి ఇప్పుడు? నేను బిస్కెట్ అన్నోళ్ళు చేతులు ఎత్తండి, లేరా? నేను 2000 నోట్ను అన్నోళ్ళు చేతులు ఎత్తండి, ఎవరు లేరా? పోనీ నేను డైమండ్ అన్నోళ్ళు చేతులు ఎత్తండి, గట్టిగా ఎత్తండి, ఎందుకు మొహమాట పడతారు? అందరూ ఎత్తండి. హల్లెలూయా. మీ చుట్టూ ఉన్న మనుషులకు మీ విలువ తెలియకపోవచ్చు, నీ కుటుంబ సభ్యులకు నీ విలువ తెలియకపోవచ్చు, సమాజానికి నీ విలువ తెలియకపోవచ్చు, కానీ నీ విలువ యేసయ్యకు తెలుసు. నువ్వు యేసయ్య చేతుల్లో పడితే, అందుకే లోకం నన్ను తృణీకరిస్తుంది, మనుషులు నన్ను తృణీకరిస్తున్నారు, ఎందుకని నువ్వు పరిశాన పడుతున్నావు, అంతే, చింతిస్తున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకం నిన్ను తృణీకరించకపోతే, నీ చుట్టూన్న వారు నిన్ను తృణీకరించకపోతే, నువ్వు పడాల్సిన వ్యక్తి యొక్క చేతుల్లో పడే వ్యక్తివి కాదు. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. భిక్షగాడు, కుక్క తృణీకరించింది డైమండ్ను, తనకేం కావాలో అదే తీసుకుంది. అదే కుక్కకు బిస్కెటే విలువైంది, భిక్షగానికి 2000 విలువైనాయి. ఆ కోటీశ్వరునికి ఐశ్వర్యవంతునికి మాత్రము డైమండ్ విలువైంది. అందుకే ఈ కుక్క, ఈ భిక్షగాడు తృణీకరించినందుకే ఐశ్వర్యవంతునికి చిక్కాల్సిన డైమండ్ ఆయనకి చిక్కింది. హల్లెలూయా. లోకం నిన్ను రిజెక్ట్ చేస్తుందా? నువ్వు వేస్ట్ అంటుందా? నువ్వు పనికిరానుడు అంటుందా? నీకు విలువిస్తలేదా? హల్లెలూయా. అందుకే నిన్ను తీసుకొచ్చి దేవుడు, నువ్వు వచ్చి యేసయ్య చేతుల్లో పడ్డావంత యేసునామంలో కొడదాం, గట్టిగా చెప్పలు కొట్టండి. హల్లెలూయా. తృణీకరింపబడుతున్న వారులారా మీరు జ్ఞాపకం ఉంచుకోండి. తృణీకరింపబడుతున్నావా? హేళన చేయబడుతున్నావా? ఎవరన్నా చిన్న చూపు చూస్తున్నారా? తక్కువ చేసి మాట్లాడుతున్నారా? ఈ లోకంలో నీకు విలువ లేనట్లుగా ఎక్కడ ఏ పరిస్థితులు ఉన్న జ్ఞాపకం ఉంచుకో, నువ్వు యేసయ్యకు విలువైన వ్యక్తివి. ఆయనకు నువ్వు కావాలి, ఎవరికి అవసరం లేకపోవచ్చు, ఆయనకు నువ్వు కావాలి. ఎందుకు కావాలి తెలుసా? నువ్వు విలువైన వ్యక్తివి.
హల్లెలూయా. ఆ ఐశ్వర్యవంతుని చేతుల్లో డైమండ్ పడ్డప్పుడు ఏమైంది తెలుసా? డైమండ్కి విలువ వచ్చింది, ఐశ్వర్యవంతునికి కూడా ఘనత వచ్చింది. నువ్వు యేసయ్య చేతుల్లో పడితే నీకు విలువ వస్తుంది, యేసయ్యకు కూడా మహిమ వస్తుంది నీ వల్ల. అందుకే నువ్వు కావాలనుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. అందుకే ఈ లోకం నిన్ను తృణీకరిస్తుంది. లోకం తృణీకరించినప్పుడు, మనుషులు నిన్ను తృణీకరించినప్పుడు, విలువ లేని వారుగా నిన్నెంచినప్పుడు నువ్వు బాధపడకు, భయపడకు, కృంగిపోగానే ధైర్యంగా ఉండే యేసు నామములో. అంతే. ఈ లోకం అంతా నిన్ను వద్దనుకుంటుంది, తృణీకరిస్తుంది అని అంటే నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివంతే యేసు నామములో. హల్లెలూయా. నీకు ఎవరికి అర్థం కాని విలువ ఏదో నీలో దాగి ఉంది యేసు నామములో. నువ్వు దాచబడిన నిధివి. అంతే. నీ విలువ ఇప్పుడు అర్థం కాదు. దేవుని చేతుల్లో ఉండు కొన్ని రోజులు. కొన్ని రోజులు అంటే కొన్ని రోజులు కాదు, స్థిరంగా దేవుని చేతుల్లో ఉండు. నువ్వు దేవుని చేతుల్లో పడంతే. అప్పగించుకో ఆయనకి. లోకము, పాపము, అపవిత్రత అంతా పక్కన పెట్టి యేసయ్య చేతులకు నువ్వు అప్పగించుకో. నీకు విలువ లేదు, కృంగిపోతున్నావు, నీ పరిస్థితులను బట్టి ఇతరులు నిన్ను చిన్న చూపు చూస్తున్నారు, సమాజం నిన్ను గౌరవిస్తలేదు, నిజమే. యేసయ్యా ఇది నా జీవితం అని నువ్వు అప్పగించుకో. నీ దృష్టిలో నువ్వు కూడా విలువలేని వ్యక్తిని నువ్వు అనుకుంటున్నావు, కానీ యేసయ్యకు అప్పగించుకొని చూడు. నీ విలువేంటో నీకు అర్థమవుతుంది, నీ విలువేంటో ఈ లోకానికి అర్థమవుతుంది, నీ విలువేంటో నిన్ను తృణీకరించిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కంప్లీట్గా సరెండర్ అయిపోయి యేసయ్యకు. అంతే. కంప్లీట్గా ఆయనకు నిన్ను నువ్వు అప్పగించుకో. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి చేతుల్లో అంటే వారి చేతుల్లో వాడకు, ఎవరికంటే ఆరికి చిక్కుకు. దేవుని చేతులకు నిన్ను నువ్వు అప్పగించుకో. హల్లెలూయా. ఎవరికి నువ్వు అక్కరలేకపోయినా యేసయ్యకు మాత్రం నువ్వు కావాలంతే. ఎవరికి కావాలి? ఎందుకు కావాలి తెలుసా? ఆయనకి ఎందుకు కావాలి తెలుసా? హల్లెలూయా. నువ్వు ఒక విలువైన వ్యక్తివి గనుక, ఆయన వెలపెట్టి నిన్ను కొనుక్కున్నాడు గనుక, నిన్ను సృష్టించింది ఆయన గనుక, నిన్ను సృష్టించిన దేవునికి ఘనత రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. నువ్వేందో, నీ విలువేంటో దేవుడు లోకానికి చూపించబోతున్నాడు. అంతే. ఏంది? చపలు కొట్టాలనిపిస్తుంది. నువ్వేంటో, నీ విలువేంటో దేవుడు ఆయన చేతుల్లో పడినప్పుడు ఈ లోకానికి చూపించబోతున్నాడు. హల్లెలూయా. 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 నీకు విలువ లేదని మనుషులు నన్ను చిన్న చూపు చూస్తున్నారని చెప్పేసి చూస్తారు. మనుషులకి ఏం కావాలి? డబ్బే కావాలి, లోక సంబంధమైనవే కావాలి. కానీ దేవుని ప్రణాళిక ఏందో నీ పట్ల దేవునికి బాగా తెలుసు. నీ పట్ల దేవునికి ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి, ఉన్నతమైన తలంపులు ఉన్నాయి, గొప్ప గొప్ప ఉద్దేశాలు నీ పట్ల దేవునికి ఉన్నాయి. అవి మనుషులకు అర్థం కావు, నీకు అర్థం కాకపోవచ్చు. నువ్వు దేవుని చేతులకు అప్పగించుకో. యేసయ్య చేతికి నిన్ను నీవు అప్పగించుకొని చూడు. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు ఆయన? నీలో ఉన్న విలువను బయటికి తీసుకొస్తాడు. అంతే. హల్లెలూయా. నీలో ఉన్న శక్తి సామర్థ్యాలను బయటికి తీసుకొస్తాడు. నాకు జ్ఞానం లేదు, తెలివి లేదు, తలాంతులు లేవు, చదువు లేదు, ఆస్తిపాస్తులు లేవు, ఏం లేవని నువ్వు అనుకుంటున్నావు. పడాల్సిన వ్యక్తి చేతుల్లో పడే వరకు నీ విలువ నీకు అర్థం కాదు, లోకానికి అర్థం కాదు. అర్థమవుతుందని చెప్పేది ఈరోజు. హల్లెలూయా. హల్లెలూయా. కుక్క కడుపులో వాడితే అది రాయి అనుకునేది మరుగైపోయేది. హల్లెలూయా. కుక్కకు రాయిలాగానే కనిపిస్తుంది వజ్రం, లోకానికి నువ్వు అట్లనే కనిపిస్తావు. నువ్వు వజ్రం కంటే విలువైన వ్యక్తి యేసు నామములో. గుర్తుంచుకో, ఈరోజు నువ్వెవరు అని అంటే ఒక వజ్రము కంటే, లోక సంపదల కంటే కూడా దేవునికి నీవు విలువైన వ్యక్తివే. హల్లెలూయా. మనిషికి లోకంలో ఉన్న సంపదలే కావాలి, కానీ నువ్వెవరు అంటే లోక సంపదల కంటే నువ్వు విలువైన వ్యక్తివి. ఆయన వజ్రాల గురించి పానం పెట్టిండా? అన్నీ ఆయన. ఆకాశం నాది, భూమి నాది, వెండి నాది, బంగారం నాది, సర్వ సృష్టి ఆయనదే. ఈ సృష్టిలో అన్నిటికంటే విలువైన వ్యక్తి, విలువైనది ఏదైనా ఉంది అంటే ఎవరు తెలుసా? ఒక మనిషి. హల్లెలూయా. హల్లెలూయా. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా విలువైన వ్యక్తి. నీ దగ్గర ఏం లేకపోవచ్చు, ఈరోజు నీ జేబీ కాలి, నీ అకౌంట్ కాలి, దేవుని ముందు అదంతా ఒక చెత్త. హల్లెలూయా. హల్లెలూయా.
వాటికంటే విలువైన వ్యక్తివి నువ్వు. హల్లెలూయా. ఆయన చేతుల్లో వాడాలి కానీ నువ్వెక్కడుంటావు తెలుసా? ఒక ప్రత్యేకమైన వజ్రాన్ని మ్యూజియంలో ఉంచినట్లుగా, అనేకులు చూసి పొగిడేటట్లుగా మ్యూజియంలో ఎవరైతే ఉంచుతారో అట్లా మ్యూజియంలో కదలకుండా ఉంచేవాడు కాదు. కానీ ఈ సమాజంలో దేవుడు నిన్ను అనేకుల ముందు ఒక విలువైన వ్యక్తిగా చేయబోతున్నాడు అంతే. గట్టి చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. ఎందుకు ఈరోజు నిన్ను ఆయన పిలుచుకున్నాడంటే నిన్ను విలువైన వ్యక్తిగా చేయడానికి. సరైన మాటలు రాకపోవచ్చు, పాటలు రాకపోవచ్చు, జ్ఞానం లేదనుకోవచ్చు, ఏమన్నా లేకపోతే నీకు సంబంధం లేదు. కావాల్సింది ఇచ్చేది ఎవరి చేతుల్లో ఉంది? ఎవరి చేతుల్లో ఉంది చెప్పండి? యేసయ్య చేతుల్లో ఉంది. నిన్ను సృష్టించిన దేవుని చేతుల్లో నీకేమి ఇవ్వాలా? సమస్తం ఉంది. ఆయన చేతుల్లో నువ్వు పడితే ఖచ్చితంగా విలువ లేదని కాదు, ఆల్రెడీ నీకు విలువ ఉంది. కాకపోతే ఎవరికి కనిపిస్తలే. ఆయన చేతుల్లో ఉండు, ఆయన చేతుల్లో స్థిరంగా ఉండు. ఆయనకు నిన్ను నీవు అప్పగించుకో. ఏం జరుగుతుంది? ఈ సమాజంలో, ఈ లోకంలో నీ విలువేంటో చూపెడతాడు. నిన్ను బట్టి దేవుడు ఎంత గొప్పవాడో అర్థం కాబోతుంది లోకానికి. కొట్టు గట్టిగా చెప్పలు కొడదాం, దేవుని మహిమ పెడదాం. నిన్ను బట్టి దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత మంచివాడో ఈ లోకానికి అర్థం కాబోతుంది. ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? నీ పరిస్థితులు తలకిందులు అవుతాయి యేసు నామంలో. నీ స్థితిగతులు మారిపోతాయి, ఖచ్చితంగా మారుతాయి, డౌట్ లేదు. కరువులో నుంచి, లేమిలో నుంచి సమృద్ధిలోకి నువ్వు నడిపించబడబోతున్నావు. ఈరోజు నీ పోషణకే కరువైందేమో, నీ మెయింటెనెన్సే కరువైందేమో. నిజంగా జ్ఞాపకం ఉంచుకో, నువ్వు యేసయ్య చేతుల్లో పడితే అనేకులను పోషించే ఈ లోకంలో ఒక మంచి తండ్రిగా నిన్ను మార్చబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని చేతుల్లో వాడు నీవంతే. దేవుని చేతులకు నిన్ను నువ్వు అప్పగించుకో. హల్లెలూయా. ఎన్నోసార్లు దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడు, కానీ నువ్వే దేవునికి దూరంగా పారిపోతున్నావు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి నిజంగా ఈ సమాజంలో నా విలువ పెరగాలి, నా ద్వారా దేవునికి విలువ రావాలి, దేవునికి ఘనత రావాలి, మహిమ రావాలి, ఎంతమందికి ఆశ ఉంది? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు ఒక్క ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నన్ను నేను మీ చేతులకు అప్పగించుకుంటున్నా. ఈ సమాజం అంతా విలువలేని వ్యక్తిగా, నన్ను విలువలేని వ్యక్తులకు నా కుటుంబాన్ని చూస్తున్నారు ప్రభువా. నా జీవితాన్ని, నా కుటుంబాన్ని సంపూర్ణంగా నీ హస్తాలకు అప్పగిస్తున్నా. మాకు సహాయం చేయి ప్రభువా. ఒక తీర్మానం, ఒక ప్రార్థన, ఇంకా లోకం వైపున, ఒక పాపం వైపునకు వెళ్ళ. నేను దేవునికి అదే కావాల్సింది. నీ చేతుల్లో నేను ఉంటా, నిన్ను అంగీకరిస్తా, నీతోనే నేను బ్రతుకుతా, నీతోనే ఉంటా. నీ చేత్తో నన్ను పట్టుకో ప్రభు అని మీరు అడగండి ఈరోజు దేవుణ్ణి. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు నిజంగా. ఆ మాట ప్రకారం మీరు దేవునిలో స్థిరంగా నిలబడండి. కొద్ది రోజులు ఏం అర్థం కాదేమో, కొద్ది రోజులు ఎక్కడ అంతు చిక్కదేమో, కానీ నీ కళ్ళ ముందే హల్లెలూయా ఒక చీకటి తొలగిపోయినట్లుగా, ఒక మబ్బు తొలగిపోయినట్లుగా నీకున్నటువంటి వ్యతిరేకమైన పరిస్థితులన్నీ కూడా మార్చబడబోతున్నాయి, తొలగిపోబోతున్నాయి. నీకు వెలుగు కలగబోతుంది యేసు నామములో. దేవునికి మహిమ కలుగును గాక. చివరికి ఇది ఒక్క వచనం చదివి ముగించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటకి త్రోసివేయను. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? నా వద్దకు వచ్చువానిని నేనెంత మాత్రము త్రోసివేయను. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. ఈరోజు దేవుని సంధికి వచ్చిన మీరు, మందిరానికి వచ్చిన మీరు ఎవరిని బట్టి వచ్చారు చెప్పండి? వింటున్నారా అందరూ? ఎవరిని బట్టి వచ్చారు మీరు? నన్ను చూసి వచ్చిర్రా? నన్ను చూసి వచ్చిండ్రా? నా ముఖం చూసి వచ్చిర్రా? హల్లెలూయా. ఎందుకు వచ్చారు? యేసయ్య ఇక్కడ కార్యాలు చేస్తున్నాడు, దేని ఒక కారణాన్ని బట్టి మొత్తం మీద. ఇక్కడికి వెళ్తే విడుదల వస్తుందో, స్వస్థత వస్తుంది, మేలు జరుగుతుంది, ఉద్దేశం ఏదన్నా కావచ్చు. కానీ కార్యాలు ఎవరిని బట్టి జరుగుతున్నాయి?
యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. ఆయన నామమును బట్టి ఇక్కడికి వచ్చిన మీరు ఆ పరమ తండ్రే మిమ్మల్ని నడిపించాడు. ఆయన నడిపిస్తే వచ్చిన వారు మీరు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు, నా వద్దకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. మనం ఏ స్థితిలో అన్నా రావచ్చు. నాకు యేసయ్య కావాలనుకునే వారిని ఎప్పుడు కూడా త్రోసివేయడు. ఈరోజు నాకు విలువ లేదు, నా పరిస్థితులను బట్టి తలదించుకుంటున్నాను, నేను తలెత్తుకునే జీవితాన్ని నాకు ఇవ్వు ప్రభు అని నీవు ఆశిస్తున్నట్లయితే జ్ఞాపకం ఉంచుకో. ఈరోజు నీకున్న ఒక కడుపు నొప్పి, ఈరోజు నీకున్న ఒక అనారోగ్య సమస్య, ఆర్థిక సమస్య, నీవు ఆశిస్తున్న ఉద్యోగం, అవి మాత్రమే కాదు, నీ జీవిత కాలం అంతా కూడా నీకు కావలసిన సమస్తము సమృద్ధిగా ధారాళంగా ఇవ్వడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఉద్యోగం వస్తే చాలు నీ విలువ పెరుగుతుందా? ఈ లోకంలో ఇప్పుడు నీకు అనారోగ్యం వెళ్ళిపోతే చాలా? ప్రస్తుతం కావాల్సిన ఒక్కటి పొందుకుంటే చాలా అంటే కాదు. ఈరోజు నువ్వెన్నో పొందుకోవాల్సింది దేవుని దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా. అంతకు మించి చివరిగా ఈ లోకంలో ప్రతి మనిషికి దేవుణ్ణి మహింపరచడానికి భౌతికంగా అనేకమైనవి కావాలి. అదే సమయంలో ఎప్పటికున్న ప్రతి మనిషి కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత కూడా నువ్వు నరకంలో కాదు కానీ యుగ యుగాలు ప్రభు అయిన యేసు క్రీస్తుతో నీవు ఉందువుగాక. అక్కడ నీవు ఉండాలంటే ఇక్కడ ఆయన చేతుల్లో నువ్వు స్థిరంగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ ఆయన చేతుల్లో నువ్వు స్థిరంగా ఉన్నావు అనుకో, ఏం జరుగుతుందంటే నీ జీవితాంతం క్రమక్రమంగా నీ విలువను దేవుడు పెంచుకుంటూనే వెళ్తాడు. ఈ లోకంలో దేవుని హస్తాల్లో నువ్వు పడ్డప్పుడు నీ విలువ పెరుగుతుంది. నీకు ఎంత విలువ పెరుగుతుందో అంతగా దేవునికి మహిమ వస్తుంది. అంతే. మీరు బహుగా ఫలించడం వలన తండ్రి మహిమపరచబడును. దేవుడు ఆశపడుతున్నాడు మనం ఫలించాలి, ఆత్మీయంగా భౌతికంగా. హల్లెలూయా. ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందాం, దేవునికి అప్పగించి ఉన్న ఆ చెడు క్రియలను, చెడు మాటల్ని, దేవునికి అయిష్టమైన జీవిత విధానాన్ని అంతా పక్కన పెట్టి ఒక యథార్థమైన భక్తి చేస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇంకా ఎప్పుడైతే పరిశుద్ధమైన జీవితం జీవిస్తామో అప్పుడు దేవుని చేతుల్లో ఉంటున్నాం. దేవుని చేతుల్లో నీవు ఉన్నంత కాలం హల్లెలూయా నీ విలువ పెరుగుకుంటూనే వెళ్తుంది కానీ తగ్గేదంటూ ఉండదు. యేసునామంలో నీ విలువ తగ్గడము అనేది ఇంకా నీకు కనిపించదు. హల్లెలూయా. విలువ దేవుడు పెంచుతూనే ఉంటాడు, పెంచుతూనే ఉంటాడు. నీకెంత విలువ పెరిగితే ఆయనకు అంత మహిమ. ఆయన మహిమ కొరకు నీవు సృష్టింపబడ్డావు. దేవుని ఘనత కొరకు నీవు సృష్టింపబడ్డావు కనుక నీవు ఆల్రెడీ విలువైన వ్యక్తివే. దేవుని మహిమ కొరకు నిన్ను సృష్టించుకుంటే అపవాది ఏం చేశాడంటే ఈ లోక సంబంధమైన పాపము అనే ఆశను నీకు చూపెట్టి ఎర్రగా వేసి నిన్ను స్వాధీనపరుచుకున్నాడు. అపవాది చేతుల్లో నుంచి విడిపించుకోవడానికి మరలా యేసయ్య తన రక్తాన్ని గార్చి తన ప్రాణాన్ని పెట్టి నిన్ను కొనుక్కున్నాడు. ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో, ఎవరైతే ఈరోజు యేసయ్య నీవు కావాలి, నీ మార్గంలో నేను నడుస్తాను అని యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనకు తమ జీవితాలను ఈరోజు ఎవరైతే అప్పగించుకుంటారో ఖచ్చితంగా వారిని ఎలా ఉంచుతాడంటే విలువైన వ్యక్తులుగా ఉంచుతాడు. ఉంచునుగాక. ఏది ఏమైనా నువ్వు విలువలేని వ్యక్తివి కాదు, ఒక విలువైన వ్యక్తివి అని ఈరోజు నీ హృదయంలో ఈ మాటను పదిలపరుచుకొని నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళదువు గాక. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. మాలో ఈరోజు ఎవరైతే నాకు విలువ లేదు, నా జీవితానికి, నా కుటుంబానికి ఒక విలువ లేదు, మేము ఎన్నిక లేని వారం అనుకుంటున్నారో వారి జీవితాలకు విలువనివ్వండి అయ్యా. ఇదిగో నా తండ్రి, నా జీవితానికి విలువ లేదయ్యా, నా బ్రతుకుకు ఒక విలువ లేదయ్యా. సమాజం అంతా నన్ను వెలివేస్తుంది, లోకమంతా నన్ను తృణీకరిస్తుంది. నా స్థితిని చూసి తండ్రి నాయనా, కనికరము గల దేవా, విలువలేని నా జీవితాన్ని, విలువలేని నా బ్రతుకుని ఈరోజు మీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాను. ఎక్కడైతే విలువ లేదని అనేకులు నన్ను తృణీకరించారో వారి మధ్యలో నన్ను బలపరిచయ్యా. తండ్రి, ఎవరైతే కృంగిపోతూ ఈరోజు మీ సన్నిధికి వచ్చారో
విలువ లేదయ్యా నా జీవితానికి, నా బ్రతుకుకు, నా కుటుంబానికి అని కృంగిపోతున్నారో వారి జీవితాలకు ఒక విలువను మీరు ఇవ్వబోతున్నందుకు మీకు మహిమ కలుగును గాక. తండ్రి మీకు స్తోత్రం కలుగును గాక. ఈ లోకానికి వీరి విలువ, ఎవరైతే నా విలువ తెలియదు అనుకుంటున్నారో వారి విలువ లోకానికి తెలియదేమో కానీ ఇదిగో మా కొరకు ప్రాణం పెట్టిన మీకు మా విలువ తెలుసు నాయన. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. మీ చేతుల్లో పడినప్పుడు, మీ చేతుల్లో స్థిరముగా ఉన్నప్పుడు ఆ విలువలు బయటకు వస్తాయి యేసు నామములో. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. అడుగుదామా ప్రతి ఒక్కరం కూడా, నీ చేతుల్లో నేను స్థిరంగా ఉంటాను ప్రభా. ఇక నుంచి ప్రార్థన చేద్దామా మనస్ఫూర్తిగా. ప్రభా నీ చేతుల్లో నేను స్థిరముగా ఉంటాను, నన్ను బలపరచండి అయ్యా. నాకు విలువనివ్వు ప్రభా. విలువలేని నా జీవితానికి విలువనివ్వు ప్రభా. విలువలేని నా జీవితానికి విలువనిచ్చి మీ నామానికి నా ద్వారా మహిమను తెచ్చుకో ప్రభు అని అడుగుతూ ఉండగా ప్రతి ఒక్కరిని మీ హస్తంతో ముట్టండి. వీరి జీవితాలకు విలువనివ్వండి. మీ సాక్షులుగా నిలబెట్టుకోమని అడుగుతూ నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.